పాత బాకీ. పేరు రంగస్వామి. వయసు 75 సంవత్సరాలు. ఊరు పయన్గోయల్. నేను శ్రీ పూండీ స్వామిని వారు దేశాటనం చేస్తున్న సమయం నుండి దర్శనం చేసుకుంటున్నాను. ఒకసారి ప్రసవ వేదన పడుతున్న మా అక్కను తీసుకొని హాస్పిటల్కి వెళుతున్నాము. అక్కను ఎద్దుల బండిలో ఎక్కించి నేను మా అమ్మ బండి వెనక నడుస్తూ వస్తున్నాము. పూండీలోని పెరుమాళ్ గుడికి సమీపంలో భుజానికి ఒక మూట తగిలించుకొని నడిచి వస్తూ కనిపించారు శ్రీ స్వామి. వారిని చూడడంతోనే మా అమ్మ నాతో, స్వామి వస్తున్నారు, వెళ్ళి పాద నమస్కారం చేసుకో అని చెప్పింది. తక్షణమే నేను శ్రీ స్వామి పాదాలపై పడి నమస్కారం చేసుకున్నాను. వారు వెంటనే వంగి రోడ్డులోని మట్టిని కొద్దిగా చేతిలోకి తీసుకున్నారు. మట్టిని బాగా అరచేతితో రుద్దారు. ఇందా ఊది, నువ్వు పెట్టుకో, మీ అక్కకు కూడా పెట్టు, హాస్పిటల్కి వెళ్ళి రండి, బాగైపోతుంది అని ఆశీస్సులు ఇచ్చారు. శ్రీ స్వామి నా చేతిలో ఉంచిన ఊది ఎంతో సువాసనలు వెదజల్లింది. అందరూ నడిచే రోడ్డులోని మామూలు మట్టి అలా శ్రీ స్వామి చేయి తగలగానే సువాసనలు నిలడం నాకెంతో అద్భుతంగా తోచింది. వారు చెప్పిన విధంగానే నేను ఊది పెట్టుకొని మా అక్కకు కూడా పెట్టాను. శ్రీ స్వామి అనుగ్రహ విశేషం వల్ల మా అక్క సుఖంగా ప్రసవించింది. అప్పటి వరకు శ్రీ స్వామి మహాత్ములనే అవగాహన మాత్రమే ఉన్న మాకు అప్పుడే వారి మహత్యం ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చింది. ఒక సంపన్న కుటుంబీకులు పంచభక్ష పరమన్నాలతో భోజనం తయారు చేసి శ్రీ స్వామిని భోజనానికి ఆహ్వానించారు. శ్రీ స్వామి వారింటికి వెళ్ళారు. ఇంట్లో వారు ఆకు వేసి భోజనం వడ్డించి శ్రీ స్వామిని భోజనం చేయమన్నారు. శ్రీ స్వామి ఎందుకో త్వరగా అక్కడి నుండి బయటికి వచ్చారు. ఆ గృహస్థులు, స్వామి భోజనం చేయకుండా వెళ్ళిపోతున్నారెందుకు అని అడిగారు. బిడ్డలు లేని ఇంటిలో నేను భోజనం చేయనని చెప్పి అక్కడి నుండి బయలుదేరి మా గ్రామంలోని ఒక వీధిలోకి వెళ్ళారు. శ్రీ స్వామిని చూసి ఒక భక్తుడు, రండి స్వామి, అంబలి ఉంది, భోజనం చేయండి అని వారిని ప్రార్థించాడు. శ్రీ స్వామి అంగీకరించడంతో ఆ భక్తుడు వెంటనే ఇంటి లోపలికి వెళ్ళి ఒక చెంబులో అంబలి, ఊరగాయ పచ్చడి ఇచ్చాడు. శ్రీ స్వామి అంబలి త్రాగి సంతోషంగా బయలుదేరారు. నేను ఒక వ్యక్తితో తగాదా పడి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. నా మీద ఆ వ్యక్తి కేసు పెట్టాడు. అక్కడ ఎస్ఐ కోర్టు ద్వారా తాలూకా ఆఫీసులో జరిమానా చెల్లించవలసి వస్తుందని చెప్పాడు. నా రోజు కూలీ 2 రూపాయలు. వాటితో నేను కుటుంబాన్నే పోషించలేను. ఇక జరిమానా ఎలా కట్టగలను? ఆ విషయమే నేను వారికి చెప్పాను. అయినా వారు జరిమానా చెల్లించక తప్పదని కోర్టుకు హాజరు కమ్మని చెప్పి సంతకం పెట్టించుకొని పంపించి వేశారు. గడువు తేదీన నేను తెల్లవారుజామునే బయలుదేరి శ్రీ పూండీ స్వామి దర్శనం చేసుకున్నాను. నేను వారికి ప్రణామం చేసుకునే వారు నాకు ఊది పెట్టారు. వారి వద్ద నుండి సెలవు తీసుకొని కాలినడకతో పోలూరు కోర్టుకు సరిగా సమయానికి చేరుకున్నాను. కోర్టులో రంగస్వామి అని నా పేరు పిలిచారు. వెంటనే నేను ఒక అడుగు ముందుకేశాను. ఎక్కడి నుండి వచ్చి పడిందో కానీ ఒక 10 రూపాయల నోటు వచ్చి నా ముందు పడింది. దాన్ని తీసి జేబులో పెట్టుకున్నాను. కోర్టులో నాకు జరిమానా సరిగా 10 రూపాయలే విధించారు. దొరికిన ఆ 10 రూపాయలు కోర్టు వారికి చెల్లించి ఇక పైకమేమీ లేకపోవడంతో కాలినడకన ఇంటికి చేరాను. నేను అనారోగ్యంతో బాధపడుతున్నందువల్ల నాకు శస్త్రచికిత్స చేయవలసి వచ్చింది. గాయం కనుక త్వరగా మానిపోతే శ్రీ స్వామికి 2 రూపాయలు కానుకగా ఇస్తానని మొక్కుకున్నాను. వారి దయవల్ల గాయం త్వరితగతిన మానిపోయింది. నేను మాత్రం మొక్కును గురించి పూర్తిగా మర్చిపోయాను. అప్పుడప్పుడు వెళ్ళి శ్రీ స్వామి దర్శనం చేసుకునేవాడిని, కానీ మొక్కు సంగతి మాత్రం ఎప్పుడూ గుర్తుకు వచ్చేది కాదు. ఒకరోజు ఇంటిలో పడుకొని ఉన్నాను. శ్రీ స్వామి స్వప్నంలో కనపడి నా చేయి తట్టి లేపి లేవమన్నారు. నేను ఎందుకు స్వామి అని అడిగాను. నువ్వు ఇస్తానని చెప్పిన డబ్బులు ఇచ్చేయి అన్నారు శ్రీ స్వామి. నా దగ్గర డబ్బు లేదన్నాను నేను. వారు 4 గణాలు చొప్పున ఇచ్చి బాకీ తీర్చుకో అన్నారు. వెంటనే మెలకు వచ్చింది. పడక మీద నుండి ఒక్క ఉదుటు లేచి అంతటా చూశాను. అది నాకు స్వప్నం అనిపించలేదు, కానీ అక్కడ అసలు ఎవరూ లేరు. వెంటనే నేను మరిచిన మొక్కు గుర్తుకు వచ్చింది. శ్రీ స్వామి మరిచిన నా మొక్కును దయతో నాకు గుర్తు చేశారని ఎంతో ఆనందంతో మర్నాడు ఉదయమే శ్రీ స్వామి వద్దకు వెళ్ళాను.
వారికి నమస్కరించుకొని డబ్బును చేతి గుప్పిట్లో ఉంచుకొని నా చేతిని శ్రీ స్వామి ముందర చాచాను. వారు నా చేయి పట్టుకొని నా గుప్పిటను తెరిచి డబ్బు తీసుకున్నారు. తర్వాత నాకు ఊది పెట్టి ఆశీర్వదించారు. షిరిడీకి బయలుదేరిన ధూండీరాజ్ వి గుర్జార్ ఉరఫ్ బాపు సాహెబ్ శ్రీమతి కనిట్కర్ ₹1 బాబాకు సమర్పించమని చెప్పింది. షిరిడీలో అతను 2-3 రోజులు ఉన్నాడు. బాబా ప్రతిరోజు అతన్ని దక్షిణ అడిగేవారు. చివరి రోజు బాబా అతనితో, ఈ 3 రోజులు నేను తమాషాను గమనిస్తున్నాను. నేను అడిగిన ప్రతిసారి నీ సొంత డబ్బులే దక్షిణగా ఇచ్చి ఆవిడ నీకిచ్చిన ₹1 మాత్రం నీ జేబులో దాచుకున్నావు. ఇప్పటికైనా నీవు దాన్ని ఇస్తావా అన్నారు. దానితో గుర్జార్కు గుర్తుకు వచ్చి ఆ ₹1 బాబాకు సమర్పించారు. శ్రీ సాయిబాబాస్ చార్టర్స్ అండ్ సేయింగ్స్ బై శ్రీ బివి నరసింహస్వామి. నేను నా కుటుంబంలోని అన్ని సంగతులు శ్రీ స్వామికి విన్నవించుకునేవాణ్ణి. ఏ పనైనా వారి అనుమతితోనే చేసేవాణ్ణి. ఒకసారి 1 వారం రోజులుగా నా వద్ద ఒక చిల్లిగవ్వ పైకం కూడా లేదు. నేను శ్రీ స్వామిదే భారం అనుకొని వారిని స్మరించుకుంటూ మా ఊరు నుండి నడిచి వస్తున్నాను. త్రోవలో ఒక చిన్న పొట్లం కనిపించింది. వంగి ఆ పొట్లం చేతిలోకి తీసుకున్నాను. విప్పి చూస్తే అందులో ఒక ₹100 నోటు, ఒక ₹50 నోటు, కొన్ని ₹20 నోట్లు, కొద్ది చిల్లర ఉన్నాయి. నేను వాటిని తీసుకొని నేరుగా శ్రీ స్వామి సన్నిధికి వచ్చాను. వారి కృప వల్ల దొరికిన ఆ పైకం నుండి కొంత శ్రీ స్వామికి సమర్పించుకున్నాను. నేను ప్రతిరోజు సాయంకాలం శ్రీ పూండి స్వామిని దర్శించుకొని వెళ్ళేవాడిని. శ్రీ స్వామి ఒక గురువారం సాయంకాలం నాతో, నువ్వు, గోవిందరాజుల నాయుడు, సుబ్రహ్మణ్యం రేపు ఉదయం 8 గంటల వరకు నాతో ఉండండి అన్నారు పక్కనున్న ఆ ఇద్దరిని చూపెడుతూ. శ్రీ స్వామి నాతో అలా ఎందుకు చెప్తున్నారో అర్థం కాలేదు. మేము అలాగే అక్కడే ఉన్నాము. మర్నాడు ఉదయం శ్రీ స్వామి వెంట కళ్ళ వెంట నీరు ధారాపాతంగా వచ్చాయి. ఉదయం సుమారు 9 గంటల సమయంలో వారు దేహత్యాగం చేశారు. శ్రీ స్వామి అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా తమ భక్తులకు తోడు నీడై ఉంటారు. వారి అనుగ్రహం భక్తులపై ఎప్పుడూ ప్రసరిస్తూనే ఉంటుంది. దైవం మానవ రూపంలో. పేరు పాండురంగస్వామి అలియాస్ పుండరీకాక్షులు. వయస్సు 79 సంవత్సరాలు. ఊరు పూండి. శ్రీ స్వామి దేశాటన చేసే రోజుల నుంచి వారి దర్శన భాగ్యం నాకు లభిస్తున్నది. నేను మద్రాసు నుండి పూండీకి వచ్చి అక్కడ స్థిరపడ్డాను. శ్రీ స్వామి నాపై కరుణతో నాకు ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను బోధించారు. నాకు కుట్రాలం దగ్గరున్న పొదిగమలై చూసి రావాలని ఎప్పటినుంచో కోరిక. ఆ విషయమే నేను తరచూ శ్రీ స్వామిని కోరుకునేవాడిని. ఒక రాత్రి స్వప్నంలో శ్రీ స్వామి నన్ను పొదిగమలై తీసుకువెళ్లారు. అక్కడ చాలామంది సిద్ధులు ఉన్నారు. వారంతా శ్రీ స్వామిని నన్ను అక్కడికి తీసుకొని వచ్చిన కారణం ఏమిటని అడిగారు. శ్రీ స్వామి వారికి సమాధానంగా తీసుకొని వచ్చాను అని మాత్రం అన్నారు. అంతకు మించి మరేమీ మాట్లాడలేదు. శ్రీ స్వామి నాకు ఆ ప్రదేశాన్నంతా చూపించారు. అప్పుడు అక్కడ ఉన్న ఒక మహాత్ముడు నా తలలోని పుర్రెను తొలగించి లోపలేదో రాసి తిరిగి యథాప్రకారం పుర్రెను తలలో పెట్టి మూసివేశారు. నాకు వెంటనే మెలకువ వచ్చింది. తక్షణమే బయలుదేరి వెళ్ళి శ్రీ స్వామి దర్శనం చేసుకోవాలనిపించింది. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడెప్పుడు వారి దగ్గరికి వెళ్దామా అని మనసు పరుగులు తీస్తున్నది. తెల్లవారుగానే వెళ్ళి శ్రీ స్వామిని దర్శించుకున్నాను. శ్రీ స్వామి నన్ను చూస్తూనే దారి అంతా క్లియర్ అయిపోయింది అని రాత్రి ఆ స్వప్నానుభవం తామే ప్రసాదించినట్లు స్పష్టం చేస్తూ అన్నారు. నాకెంతో సంతోషం వేసింది. నేను ప్రతినిత్యం క్రమం తప్పక ఉదయమే శ్రీ స్వామిని దర్శించుకునేవాడిని. ప్రాణాయామం కూడా క్రమం తప్పక చేసేవాణ్ణి. నాకు పారమార్థికమైన కొన్ని దివ్య అనుభవాలు కలిగాయి. శ్రీ స్వామి కృప వల్ల నాకు కొన్ని సిద్ధులు కూడా ప్రాప్తించాయి. నేను ఆధ్యాత్మికోన్నతి పొందాలని నా మిత్రులందరూ భావించారు. వారు నన్ను వాళ్ళ ఊళ్ళకి రమ్మని పిలిచేవారు. శ్రీ స్వామి వెళ్ళమంటే వెళ్ళేవాణ్ణి, వారు అనుమతించకపోతే వెళ్ళేవాణ్ణి కాదు. నా మిత్రునికి ఎంతకాలానికి సంతానం కలగలేదు. ఒకసారి అతను విల్వారణిలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కూర్చొని తనకి సంతానం కలగలేదని భోరున విలపించాడు.
నేను అతన్ని ఓదార్చి శ్రీ పూండి స్వామి సన్నిధికి తీసుకొని వచ్చాను. వారికి అతని సమస్య గురించి అతనిని దయతో అనుగ్రహించమని ప్రార్థించాను. శ్రీ స్వామి నన్ను మద్రాసులో ఉన్న అతని ఇంటికి వెళ్ళి రమ్మన్నారు. నేను నా మిత్రునితో శ్రీ స్వామి ఆజ్ఞను అనుసరించి మద్రాసుకి వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి వస్తానని వాగ్దానం చేశాను. కొద్ది రోజుల తర్వాత శ్రీ స్వామి నాకు కొన్ని విషయాలు చెప్పి మద్రాసుకు పంపించారు. నేను వారింటికి వెళ్ళి 48 రోజులు వాళ్ళ ఇంట్లో దీపం వెలిగించి పూజ చేశాను. ఆ వెంటనే శ్రీ స్వామి నన్ను మధురై వెళ్ళమని ఆజ్ఞాపించారు. నాకు కుష్ఠరోగం ఉంది. దానివల్ల నా కాళ్ళు చేతులు ముడుచుకొని పోయాయి. ఆ కారణంగా ఆలయంలోనికి నన్ను అనుమతించరని, అందుకని నేను వెళ్ళనని శ్రీ స్వామికి విన్నవించుకున్నాను. శ్రీ స్వామి ఆ విషయాలన్నీ నేను చూసుకుంటాను అని నన్ను మధురైకి బయలుదేరదీశారు. నేను మధురై వెళ్ళిన రోజు శ్రీ మీనాక్షి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. నేను గుడి ప్రధాన ద్వారం వద్దకు వెళ్ళగానే నన్ను అక్కడి వారు వెళ్ళనీయక అడ్డగించారు. వెంటనే నేను గుడి పైభాగాన్ని చూశాను. అక్కడ నాకు జ్యోతి దర్శనమైంది. శ్రీ పూండి స్వామి అనుగ్రహం నాపై ఉన్నదని అనుకుంటూ మళ్ళీ లోపలికి వెళ్ళాను. ఈసారి నన్ను ద్వారం దగ్గర ఎవరూ అడ్డగించలేదు. నేను గుడి లోపల ప్రవేశించగానే అక్కడున్న ఒక పూజారి నా వద్దకు వచ్చి రసీదు తీసుకుని వస్తే అభిషేకం చేస్తానన్నాడు. నాకు ఆయన సాక్షాత్తు మీనాక్షి అమ్మవారేనని, విగ్రహం నుంచి ఆమె రూపంలో వచ్చి నాతో మాట్లాడారని స్పష్టంగా తెలిసింది. నేను వెళ్ళి రసీద్ కొనుక్కొని వచ్చి నన్ను రసీద్ అడిగిన ఆ పూజారి కోసం వెతికాను. ఇంతలో ఆయనే నా దగ్గరకు వచ్చి రసీద్ తీసుకొని అభిషేకం పూజ చేసి నన్ను ఆదరించి పంపించారు. నేను వచ్చిన పని ముగిసింది. ఇక తిరిగి బయలుదేరి రైల్వే స్టేషన్కి వచ్చాను. కానీ నా మనసులో ఆ ఊరిలో ఒకరోజు నిద్ర చేస్తే మంచిదని అనుకున్నాను. టికెట్ కౌంటర్ దగ్గర క్యూ ఎక్కువగా ఉండడంతో అక్కడే హాల్లో కొద్దిసేపు నడుము వాల్చాను. మెలకు వచ్చేసరికి తెల్లవారిపోయింది. నా మనసులోని చిన్న కోరికను సైతం శ్రీ స్వామి అలా తీర్చారనిపించింది. నేను మధురై నుండి పూండికి తిరిగి వచ్చాను. శ్రీ స్వామిని దర్శించుకొని వారి ఆజ్ఞానుసారం మద్రాసుకు వెళ్ళాను. అక్కడ నా మిత్రుని ఇంటికి వెళ్ళి నా మిత్రునికి, అతని భార్యకు 2 మామిడి పండ్లనిచ్చి వాటిని వారు మాత్రమే తినవలసిందని చెప్పాను. వారు అలానే చేశారు. శ్రీ స్వామి కృపతో వారికి సంతానం కలిగింది. ఆ దంపతులు ఎంతో సంతోషంతో శ్రీ స్వామి సన్నిధికి ఆ బిడ్డను తీసుకొని వచ్చారు. బిడ్డను వారి ఒడిలో ఉంచి వారికి పేరు పెట్టవలసిందిగా శ్రీ స్వామిని భక్తితో ప్రార్థించారు. శ్రీ స్వామి మురుగా అని పేరు పెట్టండి అయ్యా అని చెప్పి వారిని ఆశీర్వదించారు. కొద్ది కాలం నేను చెంగల్పట్టు దగ్గర ఒక ఇల్లు అద్దెకి తీసుకొని అక్కడ హాస్పిటల్లో వైద్యం చేయించుకున్నాను. అక్కడ ఉన్న నా పరిచయస్తుల్లో ఎవరో ఒకరు వచ్చి నాకు అన్నం వండి పెట్టేవారు. ఆ గ్రామంలో ఒక ఆలయం నిర్మించినట్లు నాకు అనుభవమైంది. ఆ అనుభవాన్ని గ్రామస్తులందరితో పంచుకున్నాను. వారి సహాయ సహకారాలతో ఆలయ నిర్మాణం జరిగింది. ఆ ఊరు ప్రజలు నాపై గల అభిమానంతో అక్కడ హాస్పిటల్కి చెందిన ఒక ఆశ్రమాన్ని నా పేరును రాసిస్తామని, స్వీకరించమని ఒత్తిడి చేయసాగారు. నేను శ్రీ పూండి స్వామి అనుమతి లేనిదే నేనేమీ జవాబు చెప్పలేనని వారందరితో చెప్పి శ్రీ స్వామి వద్దకు వచ్చినప్పుడు వారితో ఆ విషయం ప్రస్తావించాను. వారు నీకేమైనా ఆశ్రమం కావాలని కోరిక కలిగిందా అని అడిగారు. నాకు ఆశ్రమంపై ఎటువంటి కోరిక లేదని, అక్కడ నాకు సకల సదుపాయాలు చక్కగా అమరాయని వారికి విన్నవించుకున్నాను. అది విని శ్రీ స్వామి, వద్దయ్యా, ప్రభుత్వానికి అన్ని లెక్కలు చెప్పుకోవాల్సి వస్తుంది, ఆ ఇబ్బందులన్నీ నీకెందుకు అన్నారు. నేను ఇక ఆలోచన విరమించుకున్నాను. నేను తిరువన్నామలైలోని గిరి ప్రదక్షిణకు వెళుతూ ఉండేవాణ్ణి. ఒకసారి నాకు అక్కడ ప్రతి అడుగుకు 108 శివాలయాలున్నాయని ఆదిశంకర్లు చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. నా కుష్టుకాళ్లతో అక్కడ ఆ ప్రదేశాన్ని తొక్కడం ఎందుకని అప్పటి నుంచి గిరి ప్రదక్షిణ చేయడం మానుకున్నాను. నేను ఒంటరిగా ఎక్కడికూ వెళ్ళలేకపోయేవాణ్ణి. శ్రీ పూండి స్వామి దర్శనానికి సైతం నాకు తోడుగా ఒక మనిషిని తీసుకురావాల్సి వచ్చేది. నాకు పారమార్థికమైన పురోభివృద్ధి కావాలని శ్రీ స్వామిని ప్రార్థించినప్పుడు వారు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తెలియచేసి నాకు కావలసింది ఇచ్చేవారు. ఒక్కోసారి ఏదైనా విషయం పరిభాషలో చెప్పేవారు. ఆ సమయంలో వారు చెప్పిన విషయం అక్కడున్న వారందరికీ వర్తించేది.
ఉత్తర భారతదేశం నుండి వచ్చిన ఒక సాధువు గొప్ప ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నవారు. కొన్ని సిద్ధులు ఆయన అధీనంలో ఉన్నాయి. వారి పేరు శ్రీపాదస్వామి. అరుణాచలంలో ఆయనకు ఒక దివ్యానుభూతి కలిగింది. తర్వాత ఆయన గగన మార్గంలో వచ్చి కలశప్పాకం దగ్గర ధర్మరాజు గుడి వద్ద క్రిందికి దిగారు. అది చూసిన నేను, నాతో పాటు ఉన్న BDO కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్న ఒక వ్యక్తి, ఆయన ఎవరో గొప్ప సిద్ధపురుషుడై ఉంటారని భావించి వారి వెనకే పూండీకి వచ్చాం. పూండీలో శ్రీ స్వామి సన్నిధికి వచ్చిన ఆయన శ్రీ స్వామినే తదేకంగా చూస్తూ ఉన్నారు. శ్రీ స్వామి దృష్టి కూడా ఆ సాధువుపైనే ఉంది. అలా వారు మౌనంగా ఒకరినొకరు చూసుకుంటూ చాలాసేపు గడిపారు. శ్రీపాదస్వామి కొద్ది రోజులు పూండీలోనే ఉన్నారు. ఆయన శ్రీ స్వామి ఏ ఏ ప్రదేశాల్లో కూర్చొని ఉండేవారో ఆయే ప్రదేశాలకు వెళ్ళి అక్కడ ధ్యానం చేసుకునేవారు. రాత్రిళ్ళు వారు ఎక్కడ ఉండేవారో ఎవరికీ తెలిసేది కారు. వారు తేజోవంతమైన ముఖవర్చస్సు కలిగి ఉండేవారు. వారు శ్రీ పూండీస్వామిని ఎవరితోనూ పోల్చవద్దు. ఆయన సిద్ధుడు కాదు, మహాత్ముడు కాదు, వారు సాక్షాత్తు పరమేశ్వరుడే అని అనేవారు. ఆ విషయం సశాస్త్రీయంగా నిరూపించేవారు కూడా. పుణతాంబే నుండి ఒక వైశ్య యోగి షిరిడీ వస్తూ ఉండేవారు. ఆయన గృహస్థుడు, పేరు గంగాగిరు. ఒకనాడు బాబా స్వయంగా కుండలతో నీళ్లు తెచ్చి పూల చెట్లకు పోయడం చూసి అతడు షిరిడీ గ్రామస్తులతో, ఈ మణి ఇక్కడ ఉండడం వల్ల షిరిడీ పుణ్యక్షేత్రమైంది. ఈయన ఈనాడు కుండలతో నీళ్లు మోస్తున్నాడు. కానీ ఈయన సామాన్య మానవుడు కాదు. ఈ నేల ఎంతో పుణ్యం చేసుకున్నది కనుకనే సాయిబాబా అనే ఈ మణిని రాబట్టుకోగలిగింది అన్నారు. ఏవలా గ్రామంలో ఉన్న మఠంలో ఆనందనాథుడు అనే యోగి పొంగవుడు ఉండేవారు. ఆయన అక్కల్ కోట్కర్ మహారాజు గారి శిష్యుడు. ఆయన షిరిడీ గ్రామ నివాసులతో కలిసి బాబాను చూడ్డానికి వచ్చారు. వారు సాయిబాబాను చూచి, ఈయన ఒక అమూల్యమైన రత్నం, సామాన్య మానవుల్లా కనిపిస్తున్నప్పటికీ ఈయన మామూలు రాయి వంటివాడు కాదు, ఈయన ఒక అమూల్యమైన వజ్రం, ముందు ముందు ఈ సంగతి మీకే తెలుస్తుంది అన్నారు. శ్రీ సాయి సచ్చరిత్ర. ఒకరోజు శ్రీ స్వామి నాతో, మద్రాసు నుండి నా దగ్గరకు అనుగ్రహం కోసం పిల్లలు వస్తారయ్యా అని చెప్పారు. శ్రీ స్వామి చెప్పినట్లే శ్రీ బాలాజీ, శ్రీ సౌందర్ రాజన్, శ్రీ రాజేష్ ఇంకొకరు కలిసి ఒక నెల రోజులు మా ఇంట్లో ఉండాలని వచ్చారు. శ్రీ స్వామి ఒక వారమైన తర్వాత వాళ్ళని పిలిచి అనుగ్రహించి వారికి ఇవ్వవలసింది ఇచ్చి పంపారు. వారు ఆధ్యాత్మికంగా చాలా గొప్ప స్థితిలో ఉన్నారు. వారి గురించి ఎవరు ఎక్కడ మాట్లాడినా వారికి వెంటనే తెలిసిపోయేది. వాళ్ళిప్పుడు చెన్నైలోని కొట్టూరుపురంలో ఇద్దరు, మాధవరంలో ఒకరు, ముంబైలో ఒకరు ఉన్నారు. ఒకరోజు రాత్రి మద్రాసులోని వైద్యనాథన్ ఇంటిలో నిద్రిస్తున్నాను. కలలో యమధర్మరాజు వచ్చి తమ వాహనం ఎక్కి నా ముందు నిలబడ్డాడు. ఆయనను చూడగానే నాకు ఆయన నా కోసమే వచ్చారనిపించింది. వెంటనే నేను నా ఎదుట ఉన్న శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకొని, మార్కండేయుల్లా నేను చిరంజీవిగా ఉండాలని మనసులో నిశ్చయంగా తలుచుకుంటున్నాను. యమధర్మరాజు అలాగే కొద్దిసేపు నిలబడి తర్వాత వెళ్ళిపోయాడు. అదే సమయానికి శ్రీ బాలాజీ సత్సంగం చేయడానికి అక్కడికి వచ్చారు. నేను ఆయనతో, యమధర్మరాజుని చూశారా అని అడిగాను. యమధర్మరాజు మీకోసం రాలేదు, వైద్యనాశం కోసం వచ్చారు. అతనికి రాబోయే గండం తప్పించేందుకే శ్రీ పూండీస్వామి మిమ్మల్ని ఇక్కడికి పంపారు అన్నారు బాలాజీ. నేను ధ్యానం చేసుకుంటూ ఉంటాను. నాకు సిద్ధులు ప్రసాదించేవారు శ్రీ స్వామి. నేను వాటిని ఉపయోగించి చూసిన తర్వాత ఆ శక్తిని నమ్మేవాణ్ణి. ఒకసారి శ్రీ స్వామి నాకు పరకాయ ప్రవేశం చేయగలిగిన శక్తిని ప్రసాదించారు. నేను ఆ శక్తిని కూడా ప్రయోగించి చూశాను. ఒకసారి శ్రీ స్వామి నాతో, ఈ సిద్ధులన్నీ మంచికి ఉపయోగపడతాయి, చెడుకి ఉపయోగపడతాయి. వాటిని అలా దుర్వినియోగం చేయకూడదు, అది యోగశుద్ధి. అలా ప్రయోగాలు చేస్తే శక్తి క్షీణిస్తుంది. జ్ఞానసిద్ధి అయితే ఆ శక్తి తరగదు. అందుకని నీకు అవసరమైనప్పుడు మళ్ళా ఇస్తాను అని చెప్పి నాకు ఇచ్చిన సిద్ధులన్నీ తిరిగి తీసివేసుకున్నారు. నీ సేవతో నన్ను చేరుకోవడమే నీ లక్ష్యం, దానికి ఎక్కువ సమయం పట్టదు అన్నారు శ్రీ స్వామి. గొప్ప మహాత్ములైన దత్త మహారాజ్ వద్ద యోగ సాధనలు అభ్యసించిన కుషాభావ్ ఉరఫ్ కృష్ణాజీ కాశీనాథ్ జోషి,
అంతటితో తృప్తి చెందక అతని గురువును పీడించి మారణం, ఉచ్చాటనం, వశీకరణం వంటి ఎన్నో నేర్చుకున్నాడు. శ్రీ దత్త మహారాజ్ అయిష్టంగానే ఆ విద్యను కుశోభావుకు నేర్పారు. 22 సంవత్సరాల వయస్సుకే అతను ఒక ఇనుప కడియాన్ని ధరించి ఆ విద్యలన్నింటిపై పట్టు సాధించాడు కూడా. ఆ సమయంలో శ్రీ దత్త మహారాజ్ తన శేష జీవితాన్ని హిమాలయాల్లో గడపదలిచి తనతో కూడా ఢిల్లీ దాకా కుశాభావును వెంట తీసుకువెళ్ళి అక్కడ అతనికి తుది వీడ్కోలు చెబుతూ షిరిడీలో సాయిబాబా అనే పేరుతో తన జ్యేష్ఠ సోదరుడు ఉన్నారని అక్కడికి వెళ్ళి వారు చెప్పిన నడుచుకోమని ఆదేశించి వెళ్ళిపోయారు. గురువు ఆదేశానుసారం షిరిడీ వెళ్ళిన కుశాభావుతో బాబా అతని చేతికున్న ఇనుప కడియాన్ని తీసివేసి క్షుద్ర విద్యలు మానిన తర్వాతే తనతో ఉండడానికి అనుమతిస్తానని ఖచ్చితంగా చెప్పారు. వెంటనే కుశాభావ్ వారు చెప్పినట్లు ఇనుప కడియాన్ని, క్షుద్ర విద్యలను త్యజించారు. షిరిడీలో భిక్ష చేసి తన జీవనాన్ని కొనసాగించారు. ఇలా 3 సంవత్సరాలు బాబా సన్నిధిలో గడిపారు. తర్వాత 9 సంవత్సరాల పాటు బాబాను తరచుగా దర్శిస్తూ ఉండేవారు. బాబా ఒకసారి అతని తలపై వారి హస్తాన్నుంచి ఆశీర్వదించారు. అప్పటి నుండి బాబాను స్మరించి చేతులు చాచిన వెంటనే అతని చేతుల నుండి వెచ్చని ఊది రాలేటట్లు వరాన్ని ప్రసాదించారు బాబా. శ్రీ సాయి భక్త అనుభవ సంహిత. ఒక భక్తుడు శ్రీ స్వామితో, మీరు అంతటా ఉంటారని చెబుతూ ఉంటారు, సినిమా పోస్టర్లో కూడా ఉంటారా అని అడిగారని, శ్రీ స్వామి తాము అక్కడ ఉన్నామని అనుభవాన్ని ఆ భక్తుడికి ప్రసాదించారని ఆ భక్తుడు నాతో చెప్పాడు. తర్వాత ఒకనాటి రాత్రి స్వప్నంలో నా మనసులో ఒక కొండ లోపల కూడా ఉన్నారా అని అనుకున్నాను. ఉన్నానయ్యా అన్న శబ్దం స్పష్టంగా వినిపించింది. అలా అయితే మీరు బయటికి రండి, నేను చూడాలి అన్నాను శ్రీ స్వామితో. అప్పుడు శ్రీ పూండీ స్వామి ఒక బండ లోపల నుండి బయటికి వచ్చి బండ మీద అలా పవళించారు. శ్రీ స్వామికి తోడుగా సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నారు. శ్రీ పూండీ స్వామి వద్ద ఏ ప్రశ్నకైనా వెంటనే సమాధానం లభించేది. మద్రాసులో ఉన్న జ్ఞానప్రకాశం శ్రీ స్వామి భక్తుడు. అతని దారిలో వెళుతూ ఉండగా బస్సు మీదకు వచ్చి ప్రమాదం సంభవించింది. తనను రక్షించమని శ్రీ స్వామిని ఆర్తితో ప్రార్థించాడు. శ్రీ స్వామి దయ వల్ల బస్సు టైర్ అతని మీదకి ఎక్కకుండా అతను రక్షింపబడ్డాడు. జ్ఞానప్రకాశం కృతజ్ఞతతో మన్నాడు పూండీకి వచ్చి శ్రీ స్వామిని దర్శించుకున్నాడు. ఒక అబ్బాయి తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటూ పక్కనే ఉన్న పంపు షెడ్ దగ్గర పడిపోయాడు. ప్రాణగండం తప్పింది కానీ పిల్లవాడు లేచి నిలబడలేకపోయాడు. అప్పుడు మద్రాసులో ఉన్న శ్రీ బాలాజీ వద్దకు ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్ళారు. శ్రీ బాలాజీ ఆ అబ్బాయిని పడుకోపెట్టి తడుముతూ నొప్పి ఉన్న చోటును చెప్పమని పిల్లవాడిని అడుగుతూ అతను నొప్పి ఉన్న ప్రదేశం చెప్పగానే శ్రీ బాలాజీ ఆ ప్రదేశాన్ని స్పృశిస్తూ ఆ పిల్లవాడిని అనుగ్రహించమని శ్రీ పూండీ స్వామిని ప్రార్థించాడు. చిత్రంగా వెంటనే ఆ అబ్బాయి ఎలాంటి నొప్పి లేకుండా చక్కగా లేచి నిలబడగలిగాడు. నాసిక్ నివాసియగు నారాయణ మోతీరామ్ జానీ అనే వ్యక్తి బాబా భక్తుడు. ఒకసారి అతని స్నేహితునికి తేలు కుట్టింది. బాధ భరింపరానంతగా ఉంది. నొప్పి ఉన్న చోట ఊదీ రాయడానికి నారాయణరావు ఊదీ కోసం వెతికాడు. కానీ ఊదీ కనిపించకపోవడంతో అతను బాబా పటం ముందు నిలబడి బాబా సహాయం కోరి బాబా నామజపం చేసి బాబా పటం ముందు రాలిపడి ఉన్న అగరబత్తి బూడిద చిటికెడు తీసి దానినే ఊదీగా భావించి నొప్పి ఉన్న చోట రాశాడు. అతను ఊదీ రాసిన చేయి తీసివేయగానే నొప్పి తగ్గిపోయింది. శ్రీ సాయి సచ్చరిత్ర. ఒకసారి నేను నా అనారోగ్యం వల్ల చెంగల్పట్టు హాస్పిటల్కి వెళ్ళాను. వాళ్ళు 2 సార్లు ఎక్స్రేలు తీసినా ఎక్స్రేల్లో ఏమీ తెలియలేదు. నేను శ్రీ స్వామిని ప్రార్థించుకున్నాను. డాక్టర్లు మళ్ళీ ఎక్స్రే తీయవలసిందేనన్నారు. 3వసారి ఎక్స్రే సరిగా వచ్చింది. డాక్టర్లు దాన్ని చూసి నాకు ఏ వైద్యం వల్ల ఆరోగ్యం కుదుట పడదని, దైవానుగ్రహం వల్ల మాత్రమే అది సాధ్యపడుతుందని, శ్రీ పూండీ స్వామిని తగ్గించమని ప్రార్థించవలసిందని చెప్పారు. నేను శ్రీ స్వామిపై భారం వేసి వారే నన్ను కాపాడగలరని తలచి తిరిగి ఇంటికి వచ్చాను. నాకు గుండె నొప్పి రావడంతో వేలూరు పక్కన గల కనిగిరి హాస్పిటల్లో చేరాను. ఆ సమయంలో నాకు శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయానికి వెళ్ళినప్పటి సంగతులన్నీ జ్ఞాపకం వచ్చాయి. నాకు చాలా బాధగా ఉందని శ్రీ రాఘవేంద్ర స్వామిని ప్రార్థించాను.
శ్రీ రాఘవేంద్ర స్వామి శ్రీ పూండీ స్వామితో కలిసి వచ్చి నాకు దర్శనమిచ్చారు. నాకు పరమానందమైంది. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ దారిలో పంచముఖ దర్శనం దగ్గర ఒక సాధువు నిలబడి గిరి ప్రదక్షిణం చేసే భక్తులతో 10 రోజులు ప్రదక్షిణ చేయమని, 3 నెలలు చేయమని ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా చెబుతూ ఉండేవాడు. ఆ సాధువు నన్ను ఎన్నిమార్లు గిరి ప్రదక్షిణ చేయమని చెబుతారో చూద్దామనుకొని వారి దగ్గరికి వెళ్ళాను. నన్ను 108 సార్లు గిరి ప్రదక్షిణ చేయమన్నారు. 108 పర్యాయాలు గిరి ప్రదక్షిణ చేయడం నాకు అసాధ్యం అనిపించింది. నేను వెంటనే పూండీకి వచ్చి శ్రీ స్వామిని దర్శించుకున్నాను. వారు రథం ఎక్కడికి వెళ్ళినా ఉన్న చోటికే వచ్చి చేరాలి అన్నారు. నేను వెళ్ళాలని వెళ్ళలేదని, అయాచితంగా వెళ్ళానని విన్నవించుకున్నాను. నేను చెప్పిన సమాధానంతో శ్రీ స్వామి సమాధాన పడలేదు. చెన్నైలో ఉంటున్న జ్ఞానప్రకాశం అనే భక్తుడు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో బయలుదేరి వెళ్ళాడు. అతని భార్య ఆదుర్దాగా శ్రీ స్వామి చెంతకు వచ్చి బయటికి వెళ్ళిన తన భర్త ఇంకా ఇంటికి రాలేదని చెప్పి వారికి చెప్పుకొని బాధపడింది. అప్పుడు స్వామి, నువ్వు ఇంటికి వెళ్లే లోపల తిరిగి వచ్చేస్తారని చెప్పి ఆమెకు తోడుగా నన్ను మద్రాసుకు పంపారు. మేము వారింటికి వెళ్ళేసరికి పుటపర్తికి వెళ్ళిన ఆమె భర్త తిరిగి వచ్చాడు. శ్రీ స్వామి తమ భక్తుల మీద చూపే కరుణ అపారం.